పిల్లల చేతులను గొడ్డలితో వేరు చేస్తాడు. మీ విరిగిన చేతులను చూపించి డబ్బులు అడగండి అని అంటాడు. పిల్లలు బలవంతంగా అడుక్కోవడానికి అక్కడి నుండి వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు ఎండలో కూర్చుని అడుక్కుంటున్నారు. అప్పుడే మున్నబాయి అక్కడికి వచ్చి వాళ్ళను అడుగుతాడు, ఏమైంది పిల్లలు, ఇంత చిన్న వయసులో అడుక్కోవడం ఎందుకు? మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఏడుస్తూ మున్నబాయికి అబద్ధం చెప్పవలసి వస్తుంది. మా అమ్మ నాన్నలు ఈ ప్రపంచంలో లేరు మరియు మా చేతులు ప్రమాదంలో విరిగిపోయాయి. ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి, అందుకే మేము అడుక్కుంటున్నాము. ఇది విని మున్నబాయి ఎంత వీలైతే అంత డబ్బు ఇచ్చి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. పిల్లలు డబ్బు తీసుకుంటారు. కొన్ని గంటలు అడుక్కున్న తర్వాత పిల్లలు వైట్ 444 దగ్గరకు వస్తారు. వైట్ 444 ఎంత డబ్బు ఉందో అదంతా తీసుకురా అని అంటాడు. పిల్లలు అడుక్కున్న డబ్బు అంతా వైట్ 444కి ఇస్తారు. వైట్ 444కి డబ్బులు తక్కువగా అనిపిస్తాయి. మరియు ఇంత తక్కువ డబ్బు తీసుకొచ్చారా, ఇప్పుడు మీ కాళ్ళు కూడా కోస్తాను అని అంటాడు. అదే సమయంలో భూమి వైట్ 444 ముందు నిలబడతాడు మరియు నీ చావు వచ్చేసింది నల్లకోతి అని అంటాడు. వైట్ 444 నవ్వుతూ, ఓయ్ పిల్లగా, 4 రూపాయల దుస్తులు వేసుకుని నువ్వు స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా ఏంటి అని అంటాడు. ఆ తర్వాత భూమి వైట్ 444 తలని తన కత్తితో వేరు చేస్తాడు. అతను అక్కడే సాచిపోతాడు. భూమి స్నేహితులైన పిల్లలు అతన్ని స్పైడర్ మ్యాన్గా భావించి హీరో అని పిలుస్తారు. ఆ తర్వాత భూమి స్పైడర్ వెబ్ వేసి ఎగిరిపోతాడు.